ఒకప్పుడు ఒక భాష నటుడు మరో భాషలో నటించడం చాలా తక్కువగా చూసేవాళ్ళం. ఇక ఉన్న దాంట్లోనే నటీ నటనలను వెతుక్కునేవారు దర్శకుడు, నిర్మాతలు. కానీ ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ ఎప్పుడు కనుమరుగైంది. ఏకంగా ఇతర భాషల నటులు తెలుగులో నటించడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా కూడా సూపర్ హిట్ సాధిస్తున్నాయి. ప్రపంచ వేదికలపై కూడా సత్తా చాటుతూ ఉన్నాయి. దీంతో ఇక టాలీవుడ్ దర్శకులు ఆఫర్ ఇస్తే పెద్ద పెద్ద స్టార్స్లు సైతం అస్సలు వద్దనడం లేదు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు, కోలీవుడ్ నుంచి కూడా పెద్ద స్టార్స్ అటు తెలుగు సినిమాలో నటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో మహేష్ను ఢీ కొట్టే విలన్ పాత్ర ప్రభాస్ ఫ్రెండ్ నటించబోతున్నాడట. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయిన వరద రాజమన్నార్ పాత్రలో నటించాడు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇతను మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడట. ఏకంగా విలన్ పాత్ర పోషించబోతున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త ఇండస్ట్రీలో చక్కర కొడుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందా అన్న విషయం తెలిసిందే. రాజమౌళి మూవీ కావడంతో పృథ్వీరాజ్ సినిమా ఆఫర్ వస్తే తిరస్కరించే ఛాన్సే లేదు అని చెప్పాలి. రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.